ద లార్డ్, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు, నేను కదల్చబడను. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 8వ చరణంలో ఉన్నటువంటి మాట ఇది. దావీదు సదాకాలము దేవుని యందు తన గురి నిలిపి ఉన్నాడు కాబట్టి తాను కదల్చబడలేదు అని తన అనుభవపూర్వకమైనటువంటి మాటలు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, వాక్యంలో నుంచి సెలవిస్తున్నాడు. ఉదయకాల సమయం ఈ మాటల్ని వింటుండగా నీ జీవితాన్ని కుదిపేయడానికి ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో ఇక్కట్లు, వేదనకరమైన పరిస్థితులు నీ చుట్టుముట్టి ఉన్నాయా? అయితే ఒక మాట, నీ గురి దేవుడి యందు నిలిపి ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నీకు ఎంత మాత్రము కూడా హాని చేయవనేటువంటి సత్యాన్ని దేవుడి సేవకుడిగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వాక్యము వాగ్దానమైన దేవుడు తను సెలవిచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని వాక్యం అంటుంది. దావీదు గొలియాతు పైన గొలియాతు మీదికి వెళ్తున్నప్పుడు తనకున్నటువంటి గురి దేవుడే. ఈరోజు నీ గురి దేవుడైతే విజయం నీదే. ఆమేన్.